హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? స్టోరీ స్టార్టింగ్లోనే మనకి హీరోయిన్ స్వాన్ కనిపిస్తుంది. తను ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వస్తుంది. అప్పుడే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ సివిల్ డ్రెస్ వేసుకొని ఉంటారు. తను అడుగుతుంది, మీరు ఎందుకు యూనిఫామ్ వేసుకోలేదు అనగానే, సో అందులో ఒక ఫ్రెండ్ అంటుంది, ఈరోజు మిస్టర్ జీ ఇక్కడికి ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి వస్తున్నాడు. సో అతని అటెన్షన్ మొత్తం నా వైపే ఉండాలి అని నేను ఇలా డ్రెస్ వేసుకున్నాను అని చెప్తుంది. అప్పుడే మిస్టర్ జీ అక్కడికి రాగానే స్వాన్ని జీ మీదకి నెట్టేస్తారు ఎంప్లాయీస్ అందరూ. కానీ జీ మాత్రం స్వాన్ని ఏమనకుండా సైడ్కి జరగమని అంటాడు. వాళ్ళందరూ షాక్ అవుతారు, ఏంటి వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా ఏంటి అని. జీని చూసి ఒక అమ్మాయి అంటుంది, బాస్ నాకు వంట వచ్చు, అలాగే బట్టలు ఉతకడం కూడా వచ్చు. మీరు నన్ను మ్యారేజ్ చేసుకుంటే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని అంటుంది. అప్పుడు జీకి కోపం వచ్చి మేనేజర్తో అంటాడు, వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేసి అనగానే అసిస్టెంట్ అంటాడు, చేసుకో మ్యారేజే కదా, ఎలాగో మీ 3 గ్రాండ్ ఫాదర్ అలాగే మీ 8 గ్రాండ్ ఫాదర్ కూడా నీ మ్యారేజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకెన్ని డేస్ నువ్వు మ్యారేజ్ తప్పించుకుంటావు, ఎవరినో ఒకరిని మ్యారేజ్ చేసుకోవాల్సిందే కదా అన్నట్టు అంటూ ఉంటాడు. జీకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళేమో జీని చూసిన హ్యాపీనెస్లో నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడేమో స్వాన్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం లంచ్ బాక్స్ తీసుకొని వస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వెందుకు బ్రెడ్ తింటున్నావు, నీకు లంచ్ బాక్స్ కోసం కూడా మనీ లేవా? నేను చూసానే నీ దగ్గర 20,000 సేవ్ చేసావని అనుకుంటా అనగానే ఇమ్మీడియట్గా తన పాస్ చెక్ చేసుకుంటుంది, అంటే తన దగ్గర ఉన్న మనీ చెక్ చేసుకుంటుంది. కానీ అక్కడ మనీ ఉండవు. సో ఆ అమ్మాయిని అడుగుతుంది, నా మనీ నువ్వు తీసావా అని అడుగుతుంది. అప్పుడు క్వీన్ అంటుంది, నీ మనీ నేను టచ్ కూడా చేయలేదు, మీ డాడీ తీసుకున్నాడు అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నా మనీ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు నా కూతురివి, సో నాకు డ్రింక్ చేయడానికి ఇప్పుడు మనీ లేవు, అందుకే నీ దగ్గర మనీ తీసుకున్నాను అని అంటాడు. అప్పుడు స్వాన్ అంటుంది, డాడీ ఇది నా ట్యూషన్ ఫీజు కోసం, నేను స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాను అనగానే వాళ్ళ డాడీ అంటాడు, ఆల్రెడీ డ్రాప్ అవుట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది, ఇంకా నువ్వు స్కూల్కి వెళ్తావా అనగానే తను అంటుంది, నువ్వే కదా 1 ఇయర్ బ్యాక్ నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పుడు అడ్మిషన్ పేపర్ని చింపేశావు నా కళ్ళ ముందటనే అని ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తుంది. వాళ్ళ డాడీ అడ్మిషన్ పేపర్స్ని తన ముందటే చింపేస్తూ ఉంటాడు. సో అప్పుడు స్వాన్ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం. సో నేను మనీ ఇవ్వను అనగానే స్వాన్ అక్కడి నుంచి వెళ్తూ తను ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఎలాగైనా మనీ బాగా సంపాదించి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక పాంప్లెట్ కనపడగానే అక్కడ పార్ట్ టైం జాబ్ అని ఉంటుంది. ఇమీడియట్గా ఆ ప్లేస్కి వెళ్తుంది, అంటే ఒక హోటల్కి వెళ్తుంది. అక్కడ రూమ్లో నుంచి ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తుంది. స్వాన్కి ఏం అర్థం కాదు, అసలు ఆ జాబ్ గురించి కూడా తనకి కొంచెం కూడా ఐడియా లేదు. కానీ తను అనుకుంది ఏదో ఒక జాబ్ చేయాలి అన్న థాట్లోనే అక్కడికి వచ్చేస్తుంది. సో అక్కడే జీ కూడా ఉంటాడు. అసిస్టెంట్ అంటాడు జీతో, ఇంతమంది అమ్మాయిలను చూసావు, ఎవరు నచ్చలేదా అని అసిస్టెంట్ జీని అడుగుతాడు. అప్పుడు జీ సైలెంట్గా ఉంటాడు. సో అసిస్టెంట్ అంటాడు, మీ 3 ఫాదర్స్కి ఇప్పుడు ఎవరో ఒక బేబీ కావాలి ఆడుకోవడానికైనా, సో నువ్వు అమ్మాయిని చూస్ చేసుకోవాల్సిందే అని అసిస్టెంట్ అంటాడు. అప్పుడు తను అంటాడు, నాకు మ్యారేజ్ మీద కానీ అమ్మాయిల మీద కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని జీ అంటాడు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, సరే ఇప్పుడు ఒక లాస్ట్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని చూశాక నేను ఫోర్స్ కూడా చేయను అని చెప్తాడు. జీ కూడా ఓకే చెప్తాడు. ఆన్ రాగానే తనని లోపలికి పిలుస్తారు. స్వాన్ రాగానే జీ స్వాన్ని చూస్తూ ఉంటే అసిస్టెంట్ తన దీంట్లో డ్రగ్ కలిపి ఇస్తాడు. సో అక్కడ నుంచి అసిస్టెంట్ వెళ్ళిపోతాడు. అప్పుడు స్వాన్ తను చేసుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నాకు 19 ఇయర్స్, నేను ఏదైనా వర్క్ చేస్తాను అనగానే జీ అంటాడు, నువ్వు చూడ్డానికి చాలా చిన్నపిల్లలా ఉన్నావు, నువ్వు వర్క్ చేస్తావా అని అంటాడు. అప్పుడు తను అంటుంది, 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అని తను అంటుంది. అప్పుడు జీ అడుగుతాడు, నీకు ఎంత అమౌంట్ కావాలి అనగానే తిను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ ఇప్పుడు నాకు జాబ్ వచ్చేసింది అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జీకి డ్రింక్ చేయడం వల్ల, ఆ డ్రింక్లో డ్రగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల తన బాడీ మొత్తం చేంజెస్ అవుతూ ఉంటాయి. అప్పుడే హీరోయిన్ అంటాడు, నువ్వు ఎలాగో జాబ్ చేయడానికి వచ్చావు కదా, సరే పదా అని బెడ్రూమ్కి తీసుకెళ్ళి తనని బెడ్ మీద పడేస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, సార్ మీరు ఏం చేస్తున్నారు అంటే, ఏంటి నువ్వు వచ్చింది జాబ్ చేయడానికే కదా, నువ్వు మళ్ళీ ఇలా ఎందుకు అడుగుతున్నావు అంటే, సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను ఇక్కడికి వచ్చింది జాబ్ చేయడానికే, కానీ ఈ జాబ్ చేయడానికి మాత్రం అస్సలు కాదు అనగానే అప్పుడే జీ తను కంట్రోల్ చేసుకొని, సరే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో అని సైడ్కి వెళ్ళి కూర్చుంటాడు. స్వాన్ వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ నేను ఇక్కడ నుంచి వెళ్ళాననుకో, తనకి డ్రగ్ ఎఫెక్ట్ వల్ల ఏమన్నా అవుతే ఎలా అని తన దగ్గరికి వెళ్ళి తనని కిస్ చేస్తుంది. సో వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్
కొన్ని డేస్ తర్వాత తనకి హెల్త్ కొంచెం బాలేదనిపించి హాస్పిటల్‌కెళ్తుంది. హాస్పిటల్‌లో డాక్టర్ చెక్ ఇయర్స్ అనగానే 19 ఇయర్స్ అని చెప్తుంది. సో, నువ్వు 19 ఇయర్స్‌లోనే ప్రెగ్నెంట్ అయ్యావా? ఇప్పుడు నీ స్టమక్‌లో ఉంది 2 బేబీస్ కాదు 3 బేబీస్. ఇది రేర్‌గా వస్తుంది. అలాగే నువ్వు ఒక ఫ్యాక్టరీలో చిన్న జాబ్ చేస్తావు. నీకు కనీసం మేనర్స్ లేదా అంటూ డాక్టర్ తిడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్‌లో నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావని డాక్టర్ తన మీద అరుస్తూ ఉంటుంది. సరే అని తను కొంచెం సైలెంట్‌గా ఉండిపోతుంది. నెక్స్ట్ డే తన ఆఫీస్‌కి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలాగే క్వీన్ కూడా తనని ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఏంటి నైట్ ఎవరితో స్పెండ్ చేశావు? 20,000 రూపీస్ ఎలా వచ్చాయని తనని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. అసిస్టెంట్ రాగానే ఏమైంది అనగానే, సార్ మీకు తెలుసా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. అది కూడా 3 పిల్లలకి. చూడండి రిపోర్ట్స్ అనగానే అసిస్టెంట్ షాక్ అవుతాడు. ఏంటి వీళ్ళు చెప్పింది నిజమేనా అని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు. సో, వాళ్ళందరూ వెళ్ళగానే అసిస్టెంట్‌కి తనొక ఎన్వెలప్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అసిస్టెంట్ ఇమ్మీడియేట్‌గా వేరే పర్సన్‌కి కాల్ చేసి స్వాన్‌కి ఇంకెవరైనా పర్సన్‌తో కాంటాక్ట్ ఉందో కనుక్కుంటాడు. ఎందుకంటే తను వాళ్ళ బాస్‌తో నైట్ స్పెండ్ చేసింది. కాబట్టి దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని తెలుసుకుంటాడు. జీ యొక్క గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ వీళ్ళు ముగ్గురు కలిసి తనకొక బ్లైండ్ డేట్ అమ్మాయిని అరేంజ్ చేస్తారు. అంటే తనెవరో కాదు తన చిన్నప్పటి నుంచి ఫ్రెండే అనమాట. సో, ఆ అమ్మాయి అంటుంది, "ప్లీజ్ నన్ను మ్యారేజ్ చేసుకో. ఎలాగో మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా! మన ఫ్యామిలీ కూడా సేమ్ లెవెల్‌లో ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని ఆ అమ్మాయి టచ్ చేస్తూ ఉంటుంది. కానీ జీకి అమ్మాయిలంటే ఎలర్జీ కాబట్టి ఆ అమ్మాయిని కనీసం టచ్ కూడా చేయడు. లిల్లీ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు, "నువ్వు ఇంకా ఫాదర్ అవుతావు. ఆల్రెడీ నీకు 40 ఇయర్స్ వస్తున్నాయి. నువ్వు ఇంకా తండ్రి కాకపోతే ఎలా" అని వాళ్ళు ముగ్గురు తల పట్టుకొని కూర్చుంటారు. జీ అంటాడు, "నాకిప్పుడు మ్యారేజ్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. సో, మీరేం చేసినా నేనెవ్వరిని మ్యారేజ్ చేసుకోను" అంటాడు. ఇక్కడేమో సాన్ తన హౌస్‌కి వచ్చి, "నేను ఈ ఎన్విరాన్మెంటల్‌లో బేబీని పెంచలేను. నేనొక వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయి అక్కడే నా బేబీని పెంచుకుంటాను" అని లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటుంది. ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ డాడీ అక్కడికొస్తాడు. అసిస్టెంట్ ఏమో జీని మీట్ అయ్యి చెప్తాడు, "నువ్వు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. అలాగే తన కడుపులో 3 బేబీస్ ఉన్నారు" అనగానే జీ అంటాడు, "ఏంటి అబద్ధం చెప్పడం ఆపేసి" అనగానే అసిస్టెంట్ తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూపిస్తాడు. అది చూసిన 3 ఫాదర్స్ షాక్‌లో ఉంటారు. "నువ్వు ఇంత టాలెంటెడా? ఇంత క్యాపబులా?" అని జీ కూడా షాక్ అవుతాడు. అప్పుడే వాళ్ళ 3 ఫాదర్స్ అంటారు, "నువ్వు ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చేసేయి." సో, ఎందుకంటే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. అది కూడా నీ బేబీస్‌కి కాబట్టి అనగానే జీ ఏమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు నైట్ స్పెండ్ చేశాక తనకి మనీ ఇస్తాడు. అలాగే "నీకింకా మనీ కావాలంటే నేనిస్తాను" అని చెప్తాడు. తను అంటుంది అప్పటికి, "నేను సేల్‌కి కాదు. నాకు మనీ అవసరం లేదు" అన్నా కానీ జీ వినకుండా తనకి మనీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రెజెంట్‌లోకొద్దాం. తను అనుకుంటాడు, "నేను ఫ్యాక్టరీలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా? నో ఛాన్స్. నా వైఫ్ అవ్వడానికి ఛాన్స్ కూడా లేదు" అని అనుకుంటూ ఉంటాడు. స్వాన్ వాళ్ళ డాడీ ఏమో తనని కొడుతూ ఉంటాడు. ఎందుకంటే, "నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను చెప్పాను కదా! నీకు మ్యారేజ్ చేస్తాను" అని అనగానే తను అంటుంది, "నేను 70 ఇయర్స్ అతన్ని నేనెలా మ్యారేజ్ చేసుకుంటాను" అంటే, "తను మనకి డౌరీ ఇస్తా అన్నాడు కాబట్టి నువ్వు మ్యారేజ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 5 లాక్స్ మనకి రిటర్న్ ఇస్తా అన్నాడు. సో, బ్రైడ్ కట్నం కింద నువ్వు ఇమ్మీడియేట్‌గా నాతో వచ్చి నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకోవాలి" అని అంటూ ఉంటాడు. స్వాన్ అంటుంది, "ఇప్పుడు నేను స్కూల్‌కి వెళ్తా" అంటే, "లేదు నేను ఒప్పుకోను" అని స్వాన్‌ని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు స్వాన్ అంటుంది, "డాడీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్" అనగానే సో, వాళ్ళు నమ్మరు. అప్పుడు రిపోర్ట్స్ చూపియగానే వాళ్ళు రిపోర్ట్స్ చూసి షాక్ అవుతారు. వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ డాడీ. సో, తిట్టడం స్టార్ట్ చేస్తారు. "నీకు బుద్ధుందా? నువ్వు వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ఇలాంటి పనేంటి" అని తనని ఇమ్మీడియేట్‌గా ఫ్యాక్టరీకి లాక్కొని వెళ్తారు. వాళ్ళందరి ముందు ఈ అమ్మాయితో నైట్ స్పెండ్ చేసింది ఎవరు? ఇందులో ఏ పర్సన్ ఉన్నాడు? ఏ వేస్ట్ ఫెలో ఉన్నాడు? అంటూ తనని అరుస్తూ ఉంటారు. అక్కడున్న వాళ్ళందరూ తనని చూసి నవ్వుతూ ఉంటారు. సో, వాళ్ళ డాడీ ఏమో బాయ్స్‌ని చూపిస్తూ, "ఎవరు నీ బేబీస్‌కి తండ్రెవరు?" అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తనంటుంది, "డాడీ నా బేబీకి తండ్రెవరో కాదు మిస్టర్ జీని" అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ వాళ్ళ డాడీ అంటాడు, "అబద్ధాలు చెప్పడం మానేసేయి" అనగానే తనంటుంది, "సరే డాడీ నేను కాల్ చేస్తాను. కాల్ చేస్తేనే తెలుస్తుంది కదా" ఇమ్మీడియేట్‌గా జీకి కాల్ చేస్తుంది. అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే తను అంటూ ఉంటుంది, "సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి. నేనిక్కడ ప్రాబ్లమ్‌లో ఉన్నాను" అనగానే జీ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. ఎందుకంటే జీకి అనుకుంటాడు ఆ అమ్మాయి ఆ రోజు నైట్ స్పెండ్ చేసింది మనీ కోసమే అని అనుకుంటాడు.
అప్పుడే అసిస్టెంట్ స్వాన్ ఇచ్చిన ఎన్వలప్ ఇచ్చి అలాగే 10 మిలియన్ రిటర్న్ ఇచ్చింది అని చెప్తాడు. అది వినగానే జీ ఆలోచిస్తుంటాడు. ఫ్లాష్ బ్యాక్లో వెళ్తాడు. ఎందుకంటే స్వాన్ చెప్తుంది ఆల్రెడీ నేను నన్ను అమ్ముకోవడానికి కాదు, నేను వేరే జాబ్ అనుకున్నాను. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, నీకోసం నేను ఒప్పుకున్నాను అన్నది తనకి గుర్తొస్తుంది. ఇమీడియట్గా ఫోన్లో మాట్లాడదామనే లోపు ఛార్జింగ్ అయిపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. 3 ఫాదర్స్ ఏమో అప్సెట్లో ఉంటారు. అసిస్టెంట్తో చెప్తాడు లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టు అని. ఇమ్మీడియట్గా తన లొకేషన్కి వెళ్ళిపోతాడు. సో అప్పుడే వాళ్ళ డాడీ స్వాన్ని కొడుతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య అంటాడు, డాడీ నువ్వు కట్టెలతో కాదు రాడ్తో కొట్టు, అప్పుడు ఒకసారి లోపల ఉన్న బేబీస్ కూడా చనిపోతారు అని తనకి రాడ్ ఇస్తాడు. సో వాళ్ళ డాడీ రాడ్తో కొట్టేలోపు అక్కడికి జీ వస్తాడు. జీ రాగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సో అక్కడున్న ఒక పర్సన్ అంటాడు, బాస్ మీరే ఈ బేబీకి తండ్రి అని అన్ని అబద్ధాలు ఆడుతుంది ఈ అమ్మాయి అని అంటూ ఉంటారు. అప్పుడు జీ అంటాడు, మీరందరూ సైలెంట్గా ఉండండి అనగానే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వాళ్ళ డాడీ వచ్చి, బాస్ మా అమ్మాయి మాటలు పట్టించుకోకండి, సో ఈ అమ్మాయి గురించి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అనగానే జీ వాళ్ళని గాడ్స్తో కొట్టించి స్వాన్ని పట్టుకుంటాడు. స్వాన్ ఇమ్మీడియట్గా జీ దగ్గరికి వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్లో డాక్టర్ చెప్తుంది తినకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, అలాగే తిని చిన్న బేబీ కాబట్టి, అలాగే తిను 19 years old కాబట్టి తినకి చాలా కేరింగ్ అవసరం, బెడ్ రెస్ట్ కూడా అవసరం అని చెప్తాడు. జీ ఏమో స్వాన్ని తనతో హౌస్కి తీసుకొని వస్తాడు. స్వాన్ పడుకొని ఉంటుంది. సడన్గా లేచేసరికి తన పక్కన 3 ఫాదర్స్ ఉంటారు. అది చూసి స్వాన్ షాక్. అప్పుడు జీ అంటాడు, నువ్వేం షాక్ కాకు, ఇది మా హౌస్ అని చెప్తాడు. అప్పుడే జీ వల్ల 3 ఫాదర్స్ అంటారు, నువ్వు రాసిన అవసరం లేదు, మనం అందరం ఒకే ఫ్యామిలీ అని అంటారు. సరే కానీ నీకు ఎన్ని ఇయర్స్ అని స్వాన్ని అడగగానే తను అంటుంది, నాకు ఇప్పుడు 19 years అని చెప్తుంది. అది వినగానే వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి ఇంత చిన్న పిల్లనా అని జీ వైపు లూపిస్తారు. జీ ఏమో అలా చూస్తూ ఉండిపోతాడు. స్వాన్ అంటుంది, నేను జీతో మాట్లాడేలానగానే సరే వీళ్ళిద్దరూ ఒంటరిగా మాట్లాడుకొని అని వాళ్ళ 3 బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్తారే కానీ వాళ్ళ చెవులు మాత్రం ఇక్కడే పెట్టి వింటూ ఉంటారు. స్వాన్ అడుగుతుంది జీని, నేను స్కూల్కి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. అప్పుడు జీ ఒక లుక్ ఇస్తాడు. సరే ఇప్పుడు నీకు ఈ బేబీసే కావాలి కదా, ఒకవేళ బేబీస్ పుట్టాక నేను వీక్లీ వన్స్ వచ్చి చూడ్డానికి రావచ్చా అనగానే మళ్ళీ లుక్ ఇస్తాడు. సారీ మంత్లీ వన్స్ అయినా రావచ్చా అని అడుగుతూ ఉంటుంది. పాపం తను అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇయ్యడు. అప్పుడే వాళ్ళ 3 గ్రాండ్ ఫాదర్స్ వచ్చి, నువ్వెందుకు ఇతన్ని బతలాడుతున్నావు, వాడు అసలే మంచోడు కాదు, నీకు వాడు రెస్పాన్స్ కూడా ఇయ్యడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు మా ఇంటి పిల్లవి అని అంటూ ఉంటాడు. సో అందులో ఒక వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫ్యామిలీ యొక్క జెట్ ప్యానెట్ని ఆ అమ్మాయికి ఇచ్చి, ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీలో నెంబర్వి, ఇది నువ్వు వేసుకోవాలి అని అంటాడు. కానీ స్వాన్ తీసుకోవడానికి ఇష్టపడదు, ఎందుకంటే అది వాళ్ళది కాబట్టి. అప్పుడు వాళ్ళ 3 ఫాదర్స్ ఫోర్స్ చేయగానే తను తీసుకుంటుంది. ఇది మా ఫ్యామిలీ యొక్క గుర్తు, సో ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీలో నెంబర్ అయిపోయావు అంటారు. జీ దగ్గరికి వచ్చి 3 గ్రాండ్ ఫాదర్స్ అంటారు, ఆ అమ్మాయి పేద ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, అట్లీస్ట్ తన ఫోన్ చూసావా పగిలిపోయి ఉంది, అండ్ తన డ్రెస్సెస్ కూడా అంతగా లేవు, సో మనం తనకెళ్ళి ఇప్పుడు మన ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది కాబట్టి తనకి ఫోన్స్, డ్రెస్సెస్ అండ్ బ్యాగ్స్ ఇవన్నీ మనం తీసుకోవాలి అనగానే జీ కూడా ఓకే చెప్తాడు. స్వాన్ని షాపింగ్ తీసుకొని వెళ్తారు. స్వాన్ ఫస్ట్ ఫోన్ చూస్తుంది. అక్కడ స్టోర్ రూమ్లో ఉన్న ఫోన్ ప్రైజెస్ చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇంత ఎక్స్పెన్సివా, ఇంత ఎక్స్పెన్సివా అంకుల్, ఇక్కడ వద్దు అంకుల్ వెళ్ళిపోదాం అంటే వాళ్ళు అంటారు నువ్వు ప్రైస్ చూడకు అని తన దగ్గర ఉన్న ఫోన్ తీసి, నీ ఆల్రెడీ ఫోన్ పగిలిపోయింది కదా అంటూ డస్ట్బిన్లో వేస్తారు. తనకు ఒక మంచి ఫోన్ అలాగే డ్రెస్సెస్, ఫుల్ కాస్ట్లీ డ్రెస్సెస్ కూడా కొనిస్తారు. తను షాక్లో ఉంటుంది ఆ బిల్ చూసి, ఏంటి ఇంత బిల్ అయింది ఏంటి అని. జీతో అంటుంది, అవసరమా అంటే జీ అంటాడు, ఈ షాపింగ్ మాల్ మొత్తం మా కంపెనీకి సంబంధించింది, సో నువ్వు మనీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇంటికి రాగానే మేడేమో తనకి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు తను అంటుంది మేడ్తో థ్యాంక్ యూ అనగానే మేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెలుసా ఈ ఇంట్లో ఇన్ని ఇయర్స్ నుంచి 4 బాయ్సే ఉన్నారు, ఇంతవరకు ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను ఇలా ఒక అమ్మాయిని అని అంటూ ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది. మేడ్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే స్వానేమో అక్కడున్న ప్లేట్స్ చూస్తుంది. సో ఈ ప్లేట్స్ మనం క్లీన్ చేద్దామనేసి తను ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది.
అప్పుడే మేట్స్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్‌గా ప్లేట్స్ వైపు చూస్తారు. వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి మనం ప్లేట్స్ వాష్ చేయలే కదా! అని అనుకుంటూ ఉంటారు. అప్పుడేమో స్వాన్ మొత్తం విండోస్‌ని కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా మేట్స్ వచ్చి స్వాన్‌ని ఆపినా కానీ తను వర్క్ చేస్తూనే ఉంటుంది. మేడ్ ఇమ్మీడియేట్‌గా అందరి బాసెస్‌కి మెసేజ్ పంపిస్తుంది. స్వాన్ హౌస్ మొత్తం క్లీన్ చేస్తుంది. మేము చెప్పినా వినట్లేదు అనగానే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఎక్కడి వర్క్స్ అక్కడ ఆపేసి. స్వాన్ ఏమో వాటర్ పనిచేయట్లేదని చెక్ చేయడానికి వెళ్తుంది. కానీ సడన్‌గా తన కాలు జారిపోయి కింద పడబోతూ ఉంటే జీ వచ్చి తనను పట్టుకుంటాడు. అక్కడ వాళ్ళిద్దరికి ఒక రొమాంటిక్ సీన్ క్రియేట్ అవుతుంది. అక్కడికొచ్చిన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు స్వాన్ వాళ్ళ ముగ్గురిని అడుగుతుంది. మీరిప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అనగానే నువ్విక్కడ వర్క్ చేస్తున్నావంట. సో మన ఫ్యామిలీలోకొచ్చి నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నీకోసం వర్క్ చేయడానికి చాలామంది మేట్స్ ఉన్నారు కదా! అనగానే స్వాన్ అంటుంది. సారీ ఇంకెప్పుడు వర్క్ చేయను అని అంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్స్ అంటారు. సరే స్వాన్ లోపలికి వెళ్ళు అనగానే జీ స్వాన్‌ని ఎత్తుకొని వెళ్తాడు. స్వాన్ అంటుంది. నేను నడుచుకుంటూ వెళ్తా కదా! అంటే లేదు ఇక్కడ మొత్తం తడిగా ఉంది అని అంటుంది. తడిగా ఉంది అని అంటాడు. సో, తనని ఎత్తుకొని వెళ్తూ ఉంటే మేట్స్ అంటారు. ఇక్కడంతా నార్మల్‌గానే ఉంది గదా! బాస్ ఎందుకు అలా చెప్పాడు అన్నట్టు అని మాట్లాడుకుంటూ ఉంటారు. జీ ఆఫీస్‌లోకి లిల్లీ వస్తుంది. లిల్లీ అంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని అంటుంది. అప్పుడు జీ అంటాడు. నాకిప్పుడు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి బాస్ స్వాన్ ఇంట్లో లేదు అనగానే జీ అనుకుంటాడు. అంటే తను తప్పకుండా ఫ్యాక్టరీకి వచ్చి ఉంటుంది వర్క్ చేయడానికి అని ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్తూ ఉంటారు. హేళన చేస్తూ ఉంటారు. అందులో ఒక అబ్బాయి తనని టచ్ చేస్తూ, "ఏంటి నేను టచ్ చేస్తుంటే అంత ఓవర్ చేస్తున్నావు? నీదేమన్నా మంచి క్యారెక్టర్ అనుకుంటున్నావా?" అని తనని హేళన చేస్తూ ఉంటారు. క్వీన్ ఏమో తనని కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వచ్చి నాకు కాబోయే వైఫ్‌ని ఎవరు బుల్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. అలాగే ఆ అబ్బాయిని కొట్టి వాళ్ళందరినీ మోకాళ్ళ మీద కూర్చోపెడతాడు. శాంతో అంటాడు, "నువ్విలా సైలెంట్‌గా సెట్ కాదు. ఎవరైతే నిన్ను టార్చర్ చేశారో వాళ్ళకి నువ్వు రిటర్న్ ఆన్సర్ ఇవ్వాలి" అనగానే స్వాన్ అంటుంది. ఇప్పుడు అదంతా వద్దులే అంటే లేదు అలా ఇస్తేనే నెక్స్ట్ టైం వాళ్ళ మీదికి రారు అనగానే ఇమ్మీడియేట్‌గా తను క్వీన్‌ని కొడుతూ ఉంటుంది. సో వాళ్ళ ముగ్గురికి చెప్తాడు. ఇంకోసారి కంపెనీలో ఎవరి పైనన్నా బుల్ చేశారని తెలిస్తే కంప్లీట్‌గా ఏ ఆఫీస్‌లోనూ మీకు జాబ్ రాకుండా చేస్తాను. అలాగే ఇయర్ మొత్తం మీకు బోనస్ కట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనని తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళగానే అడుగుతాడు. నువ్వు ఇప్పుడు వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది అనగానే అప్పుడు తను అంటుంది. నాకు నీ మనీ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఇండిపెండెంట్‌గా ఉండడమే ఇష్టం అని అంటుంది. ఒకవేళ నేను ఎప్పుడో ఒకరోజు మీ ఇంట్లో నుంచి బయటికెళ్ళాననుకో అప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి? అందుకే నాకు ఇండిపెండెంట్‌గా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. అందుకే నేను వర్క్ చేయడానికి వచ్చాను అంటుంది. నీ డ్రైవర్ ఏడి అని స్వాన్ అడుగుతుంది. ఇప్పుడు డ్రైవర్ గురించి ఎందుకు నీకు అని జీ అడిగితే తను సీక్రెట్ ఏజెంట్‌లా ఉన్నాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని చెప్తుంది. అది వినగానే మిస్టర్ జీకి చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. నువ్వు వెళ్ళి కార్‌లో కూర్చో అని చెప్పి అక్కడే నిల్చుంటాడు. అప్పుడే అక్కడికి డ్రైవర్ రాగానే తనంటాడు. నువ్వు వెళ్ళిపో. నేను ఈరోజు డ్రైవ్ చేస్తాను అంటే, ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు నేనే కార్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను అని డ్రైవర్‌తో చెప్తాడు. సో డ్రైవర్ అంటాడు. సార్ ఆల్రెడీ బాడీ గార్డ్స్ కార్స్ కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళను అనగానే, నడుచుకుంటూనైనా వెళ్ళిపో అని అంటాడు. హౌస్‌కి రాగానే డాక్టర్ క్రీమ్ రాస్తూ ఉంటుంది. జీ అక్కడే రూమ్‌లో కూర్చోగానే డాక్టర్ అంటుంది. "నువ్విక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటుంది. సో జీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆఫీస్‌లో ఆలోచిస్తూ స్వాన్‌కి ఎన్ని దెబ్బలు తగిలాయని. అప్పుడే అసిస్టెంట్ వచ్చి ఫైల్ ఇస్తాడు. ఫైల్ ఇవ్వగానే సరే ఈ ఫైల్ ఓకే ఉంది అనగానే అసిస్టెంట్ అంటాడు. బాస్ మీరు చూసారా ఈ ఫైల్ రివర్స్‌లో ఉంది అంటే, నాకు రివర్స్‌లో చదవడం కూడా వచ్చులే అని అంటాడు. కానీ తనకసలు వర్క్ మీద కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మొత్తం స్వాన్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మేడొచ్చి బాస్ డాక్టర్ వెళ్ళిపోయింది. సో స్వాన్‌కి మీరే క్రీమ్ రాయండి అనగానే ఇమ్మీడియేట్‌గా ఆ క్రీమ్ పట్టుకొని తన రూమ్‌కి వెళ్తాడు. తనతో అంటాడు. సరే నేనే క్రీమ్ రాస్తాను అనగానే స్వాన్ అంటుంది. వద్దులేండి సార్. నాకంతగా దెబ్బలేం తగలలేదు. నేను రాసుకుంటాను అంటే, లేదు ఇంకా కొన్ని డేస్‌లో మా 3 గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మనకి పార్టీని అరేంజ్ చేయబోతున్నారు. సో, ఆ పార్టీలో నీకేమైనా దెబ్బలుంటే బావుండదు కదా! అంటే సాన్ కూడా ఓకే చెప్తుంది. క్రీమ్ రాస్తూ ఉంటారు. అలా రాస్తూ ఉంటే జీకి కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. తిను కూడా తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. సార్ మెల్లగా అంటూ ఉంటుంది. ఇక్కడేమో 3 గ్రాండ్ ఫాదర్స్ అనుకుంటారు. రూమ్ బయట నుంచి వింటూ ఇక్కడేమో జరిగిపోతుందని. జీ వెళ్తూ ఉంటే స్వాన్ జీ దగ్గరికొచ్చి అంటుంది. ఇప్పుడు పార్టీ పెద్దగా చేస్తున్నారా అంటే, "హా! అవును" అని అంటాడు. సరే ఇప్పుడు పార్టీయే పెద్దగా చేస్తున్నారు కదా! ఇప్పుడు మన రిలేషన్ ఎందుకు పబ్లిక్ చేయడం? ఎందుకంటే వన్స్ బేబీస్ వచ్చాక ఎవరి లైఫ్ వాళ్ళదే కదా! సో ఇప్పుడు మనం పబ్లిక్‌లోకి వెళ్ళడం అవసరమా అని అంటూ ఉంటుంది. జీకి మాత్రం ఆల్రెడీ
స్వాన్ మీద ఫీలింగ్స్ వస్తాయి. అందుకే తన వైఫ్ లాగా అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటాడు. కానీ తనకి మాత్రం చెప్పడు. సైలెంట్‌గా ఉండిపోతాడు. సరే నువ్వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకో అని అంటాడు. ఇక్కడేమో పార్టీ స్టార్ట్ అవుతుంది. అందరూ మాట్లాడుకుంటూ జీ యొక్క వైఫ్ ఫ్యాక్టరీ గర్ల్ అంట. అంటే ఆమె స్లమ్ ఏరియాలో ఉంటుంది. స్లమ్‌లో ఎలా వస్తుంది స్మెల్? అలాగే నాకు అంత అందంగా కూడా ఉండదు కావచ్చు. అయినా జీకి ఒక స్లమ్ ఏరియా గర్ల్ ఎలా నచ్చింది అని అనుకుంటూ ఉంటారు. సో లిల్లీ కూడా అక్కడే ఉంటుంది. లిల్లీని చూసి తినను వదిలేసి ఆ అమ్మాయిని ఎలా మ్యారేజ్ చేసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటే అసిస్టెంట్ అంటాడు జీతో, బాస్ మీకు కాబోయే వైఫ్ గురించి ఇలా మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి రెస్పాన్స్ ఏమైనా ఇస్తారా అంటే, లేదు తను వచ్చాకనే కదా వాళ్ళకి అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు. సో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్వాన్ని వెల్కమ్ చేయగానే తను అక్కడికి వస్తుంది. సో తనని చూసి ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? నిజంగానే ఈ అమ్మాయి ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుందా? అసలు స్లమ్ గర్ల్ అనుకున్నామే అని ఒక అబ్బాయి అడుగుతాడు. మిస్ మీరు వేరే పార్టీకి వచ్చారనుకుంటా అనగానే అప్పుడే జీ వెనక నుంచి వచ్చి, లేదు తిను కరెక్ట్ పార్టీకే వచ్చింది. తిను నా ఫియాన్సీ అని చెప్తాడు. సో వాళ్ళందరూ వావ్ బ్యూటిఫుల్గా ఉంటారు. కానీ తిను ఓవర్ బ్యూటిఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే ఒక టాప్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ ఉంటాడు. సో స్వాన్ని విని తన ఫోటో చూసినట్టు అనిపించి ఇమీడియట్‌గా ఒక ఎంప్లాయ్‌కి కాల్ చేసి తన ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కుంటాడు. అంటే తన యూనివర్సిటీలో సీట్ వచ్చిందా రాలేదా అని. సో మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉంటాడు. అప్పుడే స్వానేమో అక్కడ పేస్ట్రీ తింటూ ఉంటుంది. తన లిప్స్‌కి అంటగానే జీ వచ్చి నేను క్లీన్ చేయనా అని అంటాడు. తనకి సడన్‌గా నైట్ జరిగింది గుర్తొచ్చి లేదులే నేనే క్లీన్ చేసుకుంటాను అని చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే లిల్లీ అక్కడికి వస్తుంది. లిల్లీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు, నీకు తెలుసా ఒకవేళ నువ్వు మధ్యలో రాకపోయి ఉంటే నేనే తనని మ్యారేజ్ చేసుకునేదాన్ని. అలాగే మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నేనంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వు చూడడానికి చాలా చిన్నపిల్లలా ఉన్నావు. నీకు ఎన్ని ఇయర్స్ అనగానే తను అంటుంది, నాకు 19 ఇయర్స్ అంటుంది. ఓకే నువ్వు ఇంకా కాలేజ్ అయినా సరే కానీ నువ్వు ఏ కాలేజ్లో చదువుతున్నావు అనగానే తను ఏం ఆన్సర్ చెప్పదు. అప్పుడు పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి మీ కాలేజ్ నేమ్ చెప్పడానికి కూడా అంత ఆలోచిస్తున్నావు? అంత చెత్త కాలేజ్‌లో చదువుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. లేదు నేను కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను అని అంటుంది. అప్పుడు వాళ్ళందరూ నవ్వుతారు. ఎగతాళి చేస్తూ ఉంటారు. నీకు తెలుసా మా లిల్లీ ఎడ్యుకేషన్ హార్వర్డ్ యూనివర్సిటీలో అయిపోయింది అని చెప్తాను. నాకు తెలిసి నువ్వు ఆ నేమ్ కూడా వినుండవు కావచ్చు. ఎందుకంటే ఆ టాప్ మోస్ట్ యూనివర్సిటీ కాబట్టి. సో వాళ్ళందరూ అలా చెప్పి తనని హేళన చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జీ వచ్చి నా వైఫ్‌ని ఎవరు బుల్ చేసేది అని జీ అడుగుతాడు. అప్పుడు లిల్లీ అంటుంది, లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్‌గా మాట్లాడుతున్నాం. అంతేకాని తనని ఏం అంటలేము అని అంటుంది. అప్పుడే టాప్ కాలేజ్ ప్రిన్సిపల్ వస్తాడు. తనంటాడు, తిను మా కాలేజ్‌లో స్టూడెంట్ అనగానే వాళ్ళు షాక్ అవుతారు. మీది వరల్డ్‌లోనే టాప్ కాలేజ్ కదా! మీ కాలేజ్‌లో సీట్ అనేది కొంతమందికే వస్తుంది కదా! సో అందులో ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటేనే చాలా కష్టం. సో తినకెలా వచ్చింది అనగానే తను అంటాడు, తిను ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడం కాదు టాప్ వచ్చింది అని సర్టిఫికేట్ చూపిస్తాడు. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి నిజమా అని. తనకి సీట్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల తను కొన్ని డేస్ లీవ్ పెట్టింది అని చెప్తాడు. తన పర్సనల్ రీజన్స్ వల్ల తను లీవ్ పెట్టింది అని అంటాడు. ప్రిన్సిపాలే నువ్వు మా కాలేజ్‌కి రా అని తనని అడుగుతూ ఉంటే వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి ప్రిన్సిపాలే తినని అడుగుతున్నారా? ఇది ఎంత క్రేజీగా ఉంది అని అనుకుంటాడు. అప్పుడు స్వాన్ కూడా ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇప్పుడే జీ అంటాడు, నా వైఫ్ మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నావని ఆ అమ్మాయిని సెక్యూరిటీ గార్డ్‌తో బయటికి పంపించేస్తాడు. అలాగే ఇంకోసారి నా వైఫ్‌ని ఎవరైనా బుల్ చేస్తే ఊరుకోను అని చెప్తాడు. వాళ్ళందరూ కూడా సరే అని చెప్తారు. స్వాన్ అనుకుంటుంది, వావ్ జీ ఎంత మంచోడు నా గురించి మొత్తం అర్థం చేసుకుంటున్నాడు అని అనుకుంటుంది. హౌస్‌లోకి వచ్చి తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన డ్రెస్ మధ్యలో తన హెయిర్ ఉండడం వల్ల మెయిడ్‌ని పిలుస్తుంది. మెయిడ్ రాకపోయేసరికి జీ రూమ్‌కి వెళ్తుంది. జీ ఏమో వాష్‌రూమ్‌లో స్నానం చేస్తూ ఉంటాడు. సారీ సార్ నేను బెడ్‌రూమ్‌లో వెయిట్ చేస్తాను అంటూ వెళ్తే ఆగు అని తనని వాష్‌రూమ్ తీసుకొనెళ్ళి తనకి డ్రెస్ తీయడంలో హెల్ప్ చేస్తాడు. కానీ అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒకే ట్యాబ్‌లో పడిపోతారు. జీ ఏమో తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోకుండా తనకి కిస్ చేయబోతూ ఉంటే స్వాన్ ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఒకరికొకరు కంట్రోల్ చేసుకొని అలా ఒకరికొకరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. స్వాన్ బెడ్‌రూమ్‌లోకి వచ్చి జీ గురించి ఆలోచించి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేస్తాడు. సో వాళ్ళ డ్యాడీ కాల్ లిఫ్ట్ చేయగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, నువ్వు మనీ ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాడు. అప్పుడు స్వాన్ అంటుంది, నా దగ్గర ఇప్పుడు మనీ లేవు డ్యాడీ. నువ్వెన్ని సార్లు చేసినా నేను ఇలానే చెప్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. వాళ్ళ డ్యాడీ అన్నయ్య ఎలాగైనా తన హౌస్‌కి వెళ్ళి మనీ అడుక్కోవాలి అనుకుంటారు. సో వాళ్ళ హౌస్ దగ్గరికి రాగానే 50 మీటర్స్ నుంచి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళ ఫాదర్ అండ్ అన్నయ్యని ఇద్దరిని కొట్టి బయటికి పంపిస్తారు. జీ ఏమో స్వాన్ని కాలేజ్‌కి డ్రాప్ చేయడానికి కార్‌లో తీసుకొని వస్తాడు. స్వాన్ జీకి థ్యాంక్స్ చెప్పడానికి రిటర్న్ తిరిగేసరికి
జీ తన ఫేస్‌ని స్వాన్‌కి దగ్గరగా పెడతాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక స్వాన్ అంటుంది థ్యాంక్ యూ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా కాలేజ్‌కెళ్ళబోతుంది. అప్పుడే కాలేజ్‌కి ఎంట్రన్స్‌లోని వాళ్ళ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. సో, వీళ్ళ ముగ్గురు తన కోసం బాడీ గార్డ్స్‌ని, మెయిడ్స్‌ని అరేంజ్ చేస్తారు. అలాగే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఒక చెఫ్‌ని తీసుకొచ్చి నీకోసం న్యూట్రిషన్ ఫుడ్‌ని ఈ పర్సన్ చూసుకుంటాడు అనగానే తనంటుంది నాకిప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ అవసరం లేదు అనగానే వాళ్ళంటారు వెనకాల బ్యాగ్ చూడు ఎంత వెయిట్ ఉందో ఆ బ్యాగ్‌ని నువ్వెలా మోస్తావు? సో, దానికోసమైనా ఒక పర్సన్ కావాలి కదా! అంటే వాళ్ళేం చెప్పినా సో, తను వద్దు అంటుంది. అప్పుడే అక్కడ జీ వచ్చి చెప్తాడు కాలేజ్ లోపలికి బాడీ గార్డ్స్ అలౌ లేదు. అలాగే తన న్యూట్రిషన్ ఫుడ్ అంటారా? నేను ఆల్రెడీ తన బాక్స్‌లో అరేంజ్ చేశాను అని చెప్తాడు. సాన్ తన క్లాస్‌కి వెళ్ళి తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడే లిల్లీ కూడా వాళ్ళ ఫ్రెండ్‌తో ఉంటుంది. సో, వీళ్ళిద్దరూ తనని చూసి ఎగతాళి చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఒక విలేజ్ గర్ల్ మన క్లాస్‌లో కూర్చుందా అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ లంచ్ టైమ్‌కి క్యాంటీన్‌కెళ్తారు. పాపం స్వాన్ ఒక్కటే ఒకే ప్లేస్‌లో కూర్చొని ఉంటుంది. లిల్లీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. పక్కనే ఉన్న వాళ్ళు అనుకుంటారు చూడు మనీ కోసం వాళ్ళ డ్యాడీని వదిలేసి తను వెళ్ళిపోయింది. వాళ్ళ డ్యాడీ ఒక పేదోడు. తినకి లగ్జరీ కార్స్, ఫుల్ రిచ్ డ్రెసెస్ ఎలా వచ్చాయి? ఇలాంటి ఒక అమ్మాయితో మనం కూర్చొని తినడం కూడా వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు. స్వాన్ వాళ్ళు తనకెళ్ళే చూస్తూ ఉండడం చూసి ఏంటి ఈ సీట్ మీదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు అంటారు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తను అడుగుతుంది మీరు వెళ్ళడానికి రీజన్ ఏంటి అనగానే వాళ్ళు అంటారు నీలాంటి ఒక అమ్మాయితో తినాలని కూడా లేదు ఎందుకంటే నువ్వు మీ డాడీని వదిలేసి ఒక రిచ్ పర్సన్ వల్ల ఇంట్లో ఉంటున్నావు సో నీలాంటి క్యారెక్టర్లెస్ పర్సన్తో మేము కూర్చొని తినము అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ అలా అంటూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న ఒక అమ్మాయి వచ్చి మీకేమైనా బుద్ధుందా ఒక అమ్మాయిని ఇలా ఏడిపిస్తారా అని వాళ్ళందరిని తిట్టి అక్కడ నుంచి పంపించేసి ఆ అమ్మాయి పక్కన తిని కూర్చుంటుంది. స్వాన్‌కేమో తన ఫస్ట్ ఫ్రెండ్ అవుతుంది. స్వాన్ ఇంటికొచ్చి మెసేజ్ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ రాగానే చెప్తుంది. నేను ఫీమేల్ ఫ్రెండ్‌తోనే చాట్ చేస్తున్నానులే అనగానే తను కూడా సరే అంటాడు. సరే కానీ రేపు పిక్ చేసుకోవడానికి అలాగే డ్రాప్ చేయడానికి నువ్వు రావద్దు అనగానే తను రీజన్ అడుగుతాడు. అప్పుడు ఏం లేదు నువ్వు రావద్దు నేనే ఓన్‌గా వెళ్తాను అంటే సరే అని తను కూడా అంటాడు. నెక్స్ట్ డే తను కాలేజ్‌కి రాగానే వాళ్ళ డ్యాడీ అండ్ వాళ్ళ అన్నయ్య తన కోసం కాలేజ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే లిల్లీ కూడా వాళ్ళ డ్యాడీ అండ్ వాళ్ళ అన్నయ్యతో కలిసి ప్లాన్ ఏస్తుంది. కాలేజ్‌లో అందరూ సాన్వి అంటూ ఉంటారు. తనని చిన్న చూపు చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ రాగానే అక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతలోపే వాళ్ళ డ్యాడీ కాలేజీలోకొచ్చి అరుస్తూ ఉంటాడు. నా కూతురు నన్ను వదిలేసి మనీ కోసం వేరే పర్సన్‌తో వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటాడు. అదే స్వాన్ అక్కడికొచ్చి డ్యాడీ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఒకవేళ నువ్వు నాకు 10 మిలియన్స్ ఇచ్చావనుకో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని వాళ్ళ డ్యాడీ అంటాడు. నా దగ్గర ఇప్పుడు మనీ లేవు. సో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తను అడుగుతూ ఉంటుంది. మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఏడవడం ఇంకా స్టార్ట్ చేస్తాడు. చూడండి వయసులో ఉన్నవాడిని పట్టుకొని నా కూతురు ఇలా నన్ను వదిలేసి వెళ్ళడం కరెక్టేనా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఈ విషయం జీకి అర్థమై ఈ విషయం జీకి తెలుస్తుంది. ఇమ్మీడియేట్‌గా అక్కడికి జీ రాగానే వాళ్ళ డ్యాడీ అంటాడు. నువ్వు బ్రైడ్ ప్రైజ్‌గా నాకు మనీ ఇవ్వాలి. అలాగే నా కూతుర్ని చేసుకుంటున్నావు కాబట్టి నాకు మనీ ఇవ్వాలి అని అంటాడు. జీకి చాలా కోపమొస్తుంది. ఎందుకంటే స్వాన్‌ని ఇరిటేట్ చేసినందుకు. సో, జీ సెక్యూరిటీ గార్డ్స్‌తో వాళ్ళని కొట్టించి తనని తీసుకొని వెళ్తాడు. పాపం తను చాలా అలసిపోయి కార్‌లోనే నిద్రపోతుంది. నెక్స్ట్ డే కాలేజ్‌కి రూమ్‌లో తనకి వామిటింగ్స్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. ఏమైనా సీక్రెటా అని అడుగుతుంది. అవును నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అది కూడా ముగ్గురు పిల్లలకి అనగానే వాళ్ళ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓహ్! జీ అంత క్యాపబులా అని అడుగుతుంది. సో, వాళ్ళిద్దరూ ఒక ప్లేస్‌లో కూర్చొని సరే కానీ మీ ఇద్దరి ఫస్ట్ మీటింగ్ ఎలా ఉంది అనగానే జీ ఇదంతా వెనక నుంచి వింటూ ఉంటాడు. తనంటుంది నాకదంతా గుర్తుకు లేదు అని అంటుంది. అప్పుడే కొంచెం సౌండ్ చేయగానే వెనక్కి తిరిగి చూసేసరికి జీ ఉంటాడు. తనని చూసి స్వాన్‌కి సిగ్గనిపించి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. సో, తన వెనకాలే జీ కూడా వెళ్ళి తనకి కిస్ చేస్తాడు. వాష్‌రూమ్‌కి వెళ్ళి తన హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటే అప్పుడే లిల్లీ వచ్చి అంటుంది. నువ్వు మిడిల్‌లో రావడం వల్లనే మా ఇద్దరి రిలేషన్‌షిప్ బ్రేక్ అయింది అనగానే స్వాన్ అంటుంది. తనకింతవరకు అమ్మాయిలంటే ఎలర్జీ అని చెప్పాడే అంటే లేదు. నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరికి మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు మా ఫ్యామిలీస్ కూడా. నువ్వు మిడిల్‌లో రావడం వల్ల ఇదంతా జరిగిపోయింది. నువ్వు మిడిల్‌లో రావడం వల్ల ఇప్పుడు నువ్వు మిడిల్‌లో రావడం వల్ల మా ఇద్దరి మ్యారేజ్ ఆగిపోయింది అని తనంటుంది. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నది కేవలం ఆ పిల్లల కోసమే. నీ కడుపులో ఉన్న పిల్లల కోసమే. ఒక్కసారి పిల్లలు బయటికొచ్చారనుకో కనీసం వాళ్ళని చూడడం కాదు ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపించేస్తారు. అలాగే జీకి నువ్వంటే ఏమాత్రం ఇష్టం లేదు. సో, నువ్వు ఒప్పుకున్నావనుకో నేనింకా 60 మిలియన్స్ ఎక్స్‌ట్రా కూడా ఇస్తాను అనగానే
స్వాన్ ఓకే చెప్పి తను ఆ చెక్ తీసుకుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా లిల్లీ జీ దగ్గరికెళ్ళి తెలుసా నిన్ను వదిలేయడానికి తను మనీ తీసుకుంది అని అనగానే అప్పుడే అక్కడికి స్వాన్ వచ్చి రికార్డ్ చేసిందంతా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడైతే వాష్‌రూమ్ నుంచి బయటికి రాగానే జీకి లిల్లీ ఇచ్చిన కార్డ్‌ని ఇచ్చేస్తుందనమాట. లిల్లీ ఇచ్చిన చెక్‌ని జీకి ఇచ్చేసి అడుగుతుంది. నిజంగా నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది బేబీస్ కోసమా? నా కోసమా? అంటే తనంటాడు, లేదు నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంది బేబీస్ కోసం కాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టమని వాళ్ళిద్దరి ఫీలింగ్స్ ఒకరొకరు చెప్పుకుంటూ ఉంటారు. నువ్వంటే మాకు ఇష్టం అని చెప్పుకునేసరికి అప్పుడు నువ్వంటే ఇష్టమని ఇప్పుడు మనం ప్రెజెంట్‌లోకొద్దాం. తనతో జీ అంటాడు, ఇంకోసారి తినని ఏమన్నా అన్నా ఇలాంటి స్టిక్స్ యూజ్ చేసినా నేను అస్సలు ఊరుకోను అని తనకి వార్నింగ్ ఇస్తాడు. సో, కొన్ని డేస్ తర్వాత తన గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో, గ్రాడ్యుయేషన్ అయిపోగానే తనకి 8 మంత్స్ ప్రెగ్నెన్సీ రాగానే 9th మంత్‌లోకి ఎంటర్ కాగానే తనకి పెయిన్స్ వస్తాయి. సో, తనని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. సో, ఇక్కడ 3 ఫాదర్స్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఫస్ట్ బేబీ వస్తుంది. అది కూడా బాయ్ బేబీ. తనకి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అని పెడతారు. నెక్స్ట్ బేబీ రాగానే సెకండ్ గ్రాండ్ మాస్టర్ అని పెడతారు. వాళ్ళు అనుకుంటారు, అరే మన ఫ్యామిలీలో ఇప్పుడు మన ఫ్యామిలీలో ఆల్రెడీ అందరూ బాయ్సే కదా! ఒక్కరు కూడా అమ్మాయి రాదా అని థర్డ్ బేబీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది కూడా అబ్బాయే అయ్యుంటారు. సరే ఎవరైతే ఏంటి ముగ్గురు అబ్బాయిలే అని హ్యాపీగానే ఫీల్ అవుతారు. పట్టుకొని కూర్చుంటారు. ఒక్కొక్క ఫాదర్ ఒక్కొక్క బేబీని పట్టుకొని ఉంటారు. ఇక్కడేమో జీ తనని జాగ్రత్తగా చూసుకుంటూ తనకి ఫుడ్ తినిపించుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.